ತಾಲೂಕು ಬೆಳದೂರು ಅಂತೇಳಿ. ಡಿಸ್ಟಿಕ್ ರಾಯಚೂರು, ಮಾನ್ವಿ ತಾಲೂಕು. ಸೀಡ್ ಯಾವ್ದಣ್ಣ ಇದು? ಇದು ನವಧಾನ್ಯ ಸೀಡ್ಸ್ ಅಂತ ಆರ್ಯ ಅಂತ ಹೇಳಿದ್ದು. ಹೆಂಗೈತಣ್ಣ ನಿಮ್ಗೆ ಸೈಟು? ನಾನು ಇದೇ ಫಸ್ಟ್ ಇಟ್ಟಿದ್ದು. ನಾವು ಒಂದು ಕಡೆ ಬೇರೆ ಕಡೆ ನೋಡಿ ಬಂದಿದ್ವಿ. ಅದು ನೋಡಿ ನಾವು ಇಡ್ಬೇಕಂತೇಳಿ ನಾವು ತಂದು ಇಟ್ಟಿವಿ ಬಿಟ್ಟನ. ನಿನಗೇನನ್ನ ಜಮಿನಿ ವೈರಸ್ಸು ಅಂತ ಜಮಿನಿ ವೈರಸ್ ಅಂತ ಎಲ್ಲಿ ಒಂದು ಕಾಣವಲ್ವು. ಆದ್ರೂ ಪರವಾಗಿಲ್ಲ, ಏನು ಔಟಕ್ಕೆ ಕಂಪೇರ್ ಮಾಡಿದ್ನಪ್ಪ ಅಂದರೆ ಇದು ಚೆನ್ನಾಗೈತೆ ಅಂತ ನನಗೆ ಅನಿಸ್ತದೆ. ಆಯ್ತು. నమస్తే అన్న. నమస్కారం. నా పేరు ఫజుల్ అన్న. నవధాన్య సీడ్ కంపెనీ ఎంప్లాయీని, ఎమ్మినూరు మార్కెట్ మనది. నవధాన్య హైబ్రిడ్ సీడ్స్ వారి 6 వేసినాం అన్న. ఎలా అనిపిస్తుంది అన్న నీకు ఈ తోట? ఇది బాగా అనిపిస్తుంది అన్న. బాగుంది. అయితే బాగుంది అన్న. తెగుళ్ళ పరంగా ఎలా ఉందన్న? అన్ని తెగులు అట్టండి, పూతురు అట్లా ఉంది అన్న. దీనికి ముదుట అంతే తక్కువనా? అంటే జమిని వైరస్ తక్కువ, దీనికి జమిని వైరస్ కూడా తక్కువ. కాపు ఎలా ఉందన్న? దగ్గర ఉందా, దూరం ఉందా? దగ్గర ఉంది అన్న. ఇంచుకు కాపు ఉంది. ఇంచుకు కాపు ఉంది అన్న. చూపెట్టన్న కాపు కూడా. నేను ఎప్పుడే ఎన్నిసార్లు పెడితే ఇంత చూసలేదన్న. ఇంత ముందు కూడా వేరే వెరైటీలు వేసింటావు కదా నాను. ఎలా అనిపిస్తుంది అన్న? వేరే వెరైటీలతో పోల్చుకుంటే కూడా ఎలా అనిపిస్తుంది? బాగా అన్ని వెరైటీ కొంత బాగా ఉంటుంది. అన్ని వెరైటీల కంటే కూడా బాగుంది. అవునవునులే. అంటే మెయింటెనెన్స్ ఎక్కువ చేసినావా తక్కువ చేసినావా? ఏమన్నా దీనికి మెయింటెనెన్స్ ఏం తక్కువ లేదు. 14 అని సంచులు అయినామన్న. అవునవును. అంటే మీరు మెయింటెనెన్స్ దాన్ని బట్టి కూడా మనకి పొలం బట్టి కూడా కాయలు అనేది కానీ సైజులు అనేది కూడా దిగుతావు. దీంట్లో దిగుతామండి. అంటే నీళ్ళు ఎక్కువ ఉండాలన్న. నీళ్ళు ఎక్కువ ఎంత ఉంటే ఇంకా హైట్ వస్తుంది. నీళ్ళు మీకు తక్కువ ఉన్నాయి. వాటర్ సోర్స్ అయితే మీకు తక్కువ ఉందంటావు. మీకు వాటర్ సోర్స్ తక్కువ ఉన్నా కూడా మీకు పర్లేదు. కాపు కానీ కాపరం కానీ తెగుల పరం కానీ బాగుందంటావు. చిక్కటి కాపు దగ్గర కాపు. సైజులు కూడా చూడొచ్చు. 4 ఇంచులు వస్తుంది. అవునవును. సైజులు కూడా బాగుంది అన్న. సైజులు కూడా బాగున్నాయి. నంబర్ ఎప్పుడైనా ఒకసారి మీ నంబర్ చెప్పండి, మీ ఫోన్ నెంబరు. 9741 374 325. అవునవును. ఏ ఊరు అన్నా మీది? మా బెడదూరు అన్న. బెడదూరు తాలూకా ఇది? మాన్వి తాలూకా. డిస్టిక్ వచ్చేసి రాయచూరు అన్న వచ్చేసి. మన ఇతరులు ఎక్కడ తీసుకొచ్చినా అన్న? ఇవి గిల్సూరు క్యాంప్లో తెచ్చామన్న. రేవతి సీడ్స్ లో గిల్కేశ్వర్ క్యాంప్లో తీసుకొచ్చినావు. అవునన్న. అవునవునులే. నీకైతే వెరైటీ పరంగా అయితే ఏం ప్రాబ్లం లేదు, మంచిగా ఉంది అన్న. ఈ వెరైటీ ఏమన్నా 10 మంది రైతులకు చూపించుకోవచ్చు అంటారా? చూపించుకోవచ్చు. అంటే నెక్స్ట్ ఏమన్నా రైతులకు చెప్పి చూపించుకోవచ్చు. అందరూ వచ్చి చూసిపోయారు. బాగుండదని చెప్పారు. అందరూ బాగుందని చెప్పారు. అవునవునులే. అంటే వచ్చే సంవత్సరం చాలా జనం వేస్తారు అనేది. అంటే వచ్చే సంవత్సరం కూడా జనాలు వేసుకుంటారు. అవునులే. చూడండి అన్న కాపుగా దగ్గర ఉందన్న. ఇన్ని వెరైటీలు నాకు చూసలేదు. ఇంత దగ్గర ఉండేది అవునవును చూసలేదు. చూడలేదు కదా? చూడలేదు. కాపుగా కొమ్మ చివరి వరకు కూడా కాపు, దగ్గర కాపు. రాను సార్ చూడండి కాపుగా. కాపు బాగుంది. ఏ చెట్టుకైనా చూడొచ్చు కాపు. మనం కూడా వైరస్ కూడా తక్కువ కదా అన్న. మీరు కూడా వచ్చారు కదా చూడనీకి. ఎలా అనిపిస్తుంది అన్న మీకు పొలం ఇది? పర్లేదు బాగుంది. అవునవునులే. వేరే కంపెనీ పోల్చుకుంటే మా కంపెనీ కూడా బాగుంది అంటారు. బాగుంది. నవధాన్య సీడ్స్ వారి ఆర్య తేజ అనమాట. ఇది తేజ వెరైటీ ఇది. ఓకే.